నమస్తే మిత్రులారా, ఎవరైతే టెక్స్ట్ బుక్ గ్రామర్లో భాగంగా ఈరోజు ఫైనల్ క్లాస్ అయినటువంటి మనకు 10th క్లాస్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి లాస్ట్ మనకు లింకర్స్ గురించి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఎప్పుడైనా లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా వీడియో చూడరు. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మెయిన్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 204 ఇక్కడ చూడండి. ఆన్ ద హోల్, హవెవర్, తో. ఆన్ ద హోల్ అంటే మొత్తంలో, హవెవర్ అంటే అయితే, తో అయినప్పటికీ. ఇవన్నీ కూడా తెలుగులో మీనింగ్ అండి. అయితే ఒకసారి మనం చూసినట్లయితే దీనికి సంబంధించింది. నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద అబోవ్ పారాగ్రాఫ్. దే ఆర్ కాల్డ్ లింకర్స్. వాటిని ఏమంటామండి? లింకర్స్ అంటాము. అదేవిధంగా డిస్కోర్స్ మేకర్స్ అని కూడా అంటాము. డిస్కోర్స్ మేకర్స్, లింకర్స్, వీటిపైన బిట్ వస్తే కన్ఫ్యూజ్ కావద్దండి, అడగడానికి అవకాశం కూడా ఉంది. నోటీసింగ్ అండ్ అండర్స్టాండింగ్ డిస్కోర్స్ మేకర్స్ హెల్ప్ లెర్నర్స్ టు అండర్స్టాండ్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ దే రీడ్ అండ్ లిజన్, ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్, రైటర్, వాట్ దే రెఫర్ టు. చూడండి, ఇక్కడ థింక్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇచ్చాడండి. చాలా సింపుల్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మనకు. What makes the writer use the linker on the whole in the above paragraph? Give reason. ఎందుకు ఉపయోగించాడు అంటే, ఎందుకు ఉపయోగించాడు? మొత్తంలో అంటే ఆ మొత్తంలో అనేటువంటి చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తామండి. తర్వాత వాట్ పర్పస్ డస్ ద లింకర్ హౌఎవర్ అయితే అనేటువంటి ఉపయోగిస్తాం మనము. లింకర్స్ అంటే ఇవన్నీ కూడా కంజక్షన్స్ అండి. మన అందరికీ తెలుసు కంజక్షన్స్ అంటాం వీటన్నింటిని. విధంగా తో అయినప్పటికీ. అయితే ఇక్కడ చూడండి, మనము వై డిడ్ ద రైటర్ యూస్ లింకర్స్ అనేటువంటిది ఇచ్చిండు. ఎందుకు అంటే టు మేక్ లెర్నర్స్ అండర్స్టాండ్ లాజికల్ స్ట్రక్చర్. దానికోసం మనము వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామ్లో ఎట్లా అడగవచ్చు అంటే కింద ఇచ్చిండు చూడండి ఒక్కసారి. ఇక్కడ ఫస్ట్లీ, ఈక్వల్లీ, బిసైడ్స్, లాటర్, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇలా ఇచ్చాడండి. ఒక్కసారి మనం చూసినట్లయితే ఇండికేటింగ్ అడిషన్ అంటే దాంతో పాటుగా అట్లాంటివి అడిషన్స్గా ఉండేటువంటిది. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా ఉండేటువంటివి. రిజల్ట్ అంటే ఫలితంగా వచ్చేటువంటి. ఇండికేట్ సీక్వెన్స్ ఇన్ ద టైం అంటే ఫస్ట్లీ, సెకండ్లీ ఇట్లాంటివి. ఇండికేటివ్ ఏ ప్యారలీ, సిమిలారిటీ అంటే పోలికలు కలిగినటువంటివి. ఆర్డరింగ్ పాయింట్స్ అంటే కామన్గా సారాంశంగా, సెకండ్లీ, థర్డ్లీ ఇట్లా అంటాం కదా, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ కూడా టు సమ్ అప్, ఆన్ ద అదర్ కాంట్రరీ, తర్వాత ఫర్దర్ మోర్, యాజ్ ఎ రిజల్ట్, ఈ రకంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ దానికి రాయండి అని చెప్తున్నాడు. చూడండి, ఒకసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సరిపోదు కాబట్టి మీరు రాసుకోవడానికి ప్రయత్నం అయితే. ఇండికేటింగ్ అడిషన్ అంటే బిసైడ్. చూడండి, బిసైడ్స్ దాంతో పాటుగా. ఫర్దర్ మోర్ అంటే అర్థం ఏంటండి? ఇంకా. నెక్స్ట్ మోర్ ఎవర్ అంటే పైగా. ఇవి అన్నీ కూడా అడిషన్స్ అంటే దానితో పాటుగా ఇంకా అడిషన్స్గా వచ్చేటువంటి లింకర్స్ అన్నట్టు. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటివి. చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్. ఇక్కడ చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే అర్థం ఏంటండి? మరోవైపు. నెక్స్ట్ ఆన్ ద కాంట్రరీ అంటే విరుద్ధంగా. ఆన్ ద కాంట్రరీ విరుద్ధంగా. యట్ ఇంకా. నెక్స్ట్ స్టిల్ ఇక్కడనే అండి, స్టిల్ ఇంకా. నైదర్ లెస్, ఆల్ ద సేమ్, హవెవర్. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లోనే. ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిజల్ట్ ఫలితంగా, యాజ్ ఏ రిజల్ట్ ఇక్కడ సరిపోదండి, కాబట్టి జాగ్రత్త రాసుకోండి. తస్ యాజ్ ఏ రిజల్ట్ అంటే ఫలితంగా. తస్ అంటే ఈ విధంగా. THUS తస్ అంటే ఈ విధంగా. తర్వాత దేర్ ఫోర్. నెక్స్ట్ దేర్ ఫోర్ మనం కామన్గా మ్యాథమెటిక్స్ దేర్ ఫోర్. తర్వాత హెన్స్ అందుకే. హెన్స్ అంటే అందుకే. ఓకే. తర్వాత ఇంకా దీంట్లోనే సో. తర్వాత కన్సీక్వెంట్లీ తత్ఫలితంగా. కన్సీక్వెంట్లీ ఇవన్నీ రాసుకోవాలి. ఓకే. ఇవన్నీ మీనింగ్, ఇవన్నీ కూడా దీనికి రిజల్ట్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక్కసారి వేరే ఇంకు మారుస్తానండి, క్లారిటీ ఉంటుంది కాబట్టి. చూడండి, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండికేటెడ్ సీక్వెన్స్ ఇన్ టైం అని చెప్పాడు. లాటర్ తర్వాత. నెక్స్ట్
suddenly, at the same time, at the same time. నెక్స్ట్ మీన్వైల్, నెక్స్ట్ మీన్వైల్, పైన ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, సబ్స్ తర్వాత మీన్వైల్. ఓకే, ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇండికేటింగ్ ప్యారలల్, సిమిలారిటీస్కి సంబంధించినటువంటి ఏమున్నాయంటే ఈక్వల్లీ, ఈక్వల్లీ, ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే. తర్వాత లైక్ వైజ్, లైక్ వైజ్. తర్వాత సిమిలర్లీ, దీంట్లోనే సిమిలర్లీ, ఇవన్నీ కూడా ప్యారలల్గా వచ్చేటువంటివి. ఆర్డరింగ్ పాయింట్స్ అంటే ఫస్ట్లీ, ఫస్ట్లీ, టు సమ్ ఆఫ్, టు సమ్ అప్ అంటే, టు సమ్ అప్ అంటే సారాంశంగా. తర్వాత థర్డ్లీ, అదే రకంగా సెకండ్లీ. ఈ రకంగా 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా టైప్స్ అండి. దానికి సంబంధించింది మనమైతే రాశాము. అయితే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే ఇట్లా ఇస్తాడు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్స్. ఐ డోంట్ వాంట్ టు గో ఎ రెస్టారెంట్, బిసైడ్స్ యాజ్ ఏ రిజల్ట్ వీ కాంట్ ఆఫర్డ్ ఇట్. చూడండి, వీ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ అనేటువంటిది వచ్చింది. వీ కాంట్ ఆఫర్డ్ ఇట్ అనేటువంటిది అంటే యాజ్ ఏ రిజల్ట్, ఫలితంగా అనేటువంటిది కాదండి. కాబట్టి బిసైడ్స్, దాంతో పాటుగా. ఓకే, రెస్టారెంట్తో పాటుగా ఇక్కడ మనము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బిసైడ్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్ డ్యాస్. లుక్రేటివ్ అనేటువంటిది ఇచ్చిండు. ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అంటే మనం దాంతో పాటుగా మనకి ఏముంటుంది, స్ట్రెస్ఫుల్ అంటే సిమిలర్లీ, పోలిక అవసరం లేదండి, సూటబుల్ కాదు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అంటే ఐటీ ఫీల్డ్ అంటే లుక్రేటివ్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి అట్ ద సేమ్ టైం, అట్ ద సేమ్ టైం, ఈ రకంగా అయితే ఆన్సర్స్ చేయాలండి మనం. నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం ఆల్తో హౌ ఎవర్. ఏమవుతుందండి, హౌ ఎవర్, హౌ ఎవర్. అయితే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. లైక్ వైజా వేరస్. లైక్ వైజ్ అంటే అదే విధంగా తెలుసండి మనకు, అదే విధంగా. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ లాట్ ఆఫ్ ఇన్ ఇండియా డాష్ వేరియాస్. వేరియాస్ అనేటువంటిది కదా, ఆల్రెడీ ఇండియా చెప్పింది కాబట్టి లైక్ వైజ్, లైక్ వైజ్ అదే విధంగా. ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్డ్ కాబట్టి దాంతోపాటు వర్తకం కూడా పెరిగింది. ఓకే, లైక్ వైజ్. నెక్స్ట్ పోలికలు చేసేటప్పుడు లైక్ వైజ్ వాడతామని చెప్పుకున్నాం ఇందాకనే మనం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ వస్తుందా, కాన్సిక్వెంట్లీ వస్తుంది. కాన్సిక్వెంట్లీ అంటే తత్ఫలితంగా. ఇవన్నీ మీనింగ్ తెలవాలండి. ఓకే, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్ ఇన్ ఎగ్జామ్ డాష్. ద టీచర్ అరేంజ్డ్ ఏ సిరీస్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్. ఓకే, కాబట్టి తత్ఫలితంగా తక్కువ వచ్చింది కాబట్టి ఈక్వెంట్లీ, కాబట్టి కాన్సిక్వెంట్లీ. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్స్. ఈ రకంగా ఇస్తే మనం ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అంటే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు హౌ ఎవర్ అంటే మనకు సెకండ్లీ, ఫైనల్లీ, థర్డ్, ఈ రకంగా అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది మనకు. ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. దీనికి నాకు తెలిసి మీరు ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను, ఒకటి రెండు చేస్తాను. లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్ డాష్ దే హెల్ప్. ఓకే, దే హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్, దే హెల్ప్ అస్ ఇన్ ద ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఐడియాస్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. ఓకే, డాష్ ద help us to introduce and develop the main idea of the paragraph. Secondly, next paragraph dash they help us. Okay, second అయిపోయింది. Thirdly, ఇక్కడ చూడండి మనకు కామన్గా ఇక్కడ ఫస్ట్లీ అనేటువంటిది లేదు, సెకండ్లీ ఉంది, థర్డ్లీ ఉంది కాబట్టి రెండు అయిపోయినాయి. తర్వాత సపోర్టింగ్ డీటెయిల్స్ డాష్ దే హెల్ప్ అస్ అంటే ఇక్కడ ఫోర్త్లీ అనేటువంటి లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి కామన్గా మనకు ఆన్సరు నెక్స్ట్. సార్ ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయా, ఇట్లా వస్తాయి, ఇట్లా రావండి. కాకపోతే షూటబుల్ ఏదవుతుందో మనం మీనింగ్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. నెక్స్ట్ తర్వాత అనదర్ ఫైనల్లీ, ఇక్కడ ఫైనల్లీ. ఒకసారి మనం ఇదంతా చదివితే ఈజీగా అర్థమవుతుంది. మిగతా ఒకటి మిగిలిందండి హౌ ఎవర్.
ఓకే, దిస్ ఈస్ అబౌట్ వెరీ అంటే ఇక్కడ మనకు లింకర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన అయితే చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది. నెక్స్ట్ చూసినట్లయితే జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ ఇన్ గివెన్ బ్రాకెట్. ఇన్ స్పైట్ ఆఫ్, ఎప్పుడైనా ఇన్ స్పైట్ ఆఫ్ అని వచ్చిందనుకో మనం ఐఎన్జీ తోటి స్టార్ట్ అయితే మనందరికీ తెలుసండి. ఓకే, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్, దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఇన్ స్పైట్ ఆఫ్ తోటి యూజ్ చేయాలంటుండు కాబట్టి ఫస్ట్ మనం చూడండి ఇది తీసేస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్, ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్, తర్వాత కామా దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. సేమ్ రాస్తామండి, ఇట్లా ఉన్న సేమ్ రాస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటిది ముందర వాడతాము, ముందర ఉన్నట్టు ఈ రెండు తీసేస్తాము. నెక్స్ట్ ఎట్లా సార్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే, ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ అనే తర్వాత తప్పకుండా ఐఎన్జీ ఫామ్ తోటి వర్బ్ అనేటువంటిది రావాలి, అది ఐడి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే మనం ఇట్ ఈస్ యాన్ ఇంట్రెస్టింగ్ సిటీ, వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్ సచ్ దట్. ఇదంతా చాలా ఈజీ అండి, మనందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో ఇలాంటి బిట్స్ చాలా ఈజీ కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేసి ఉంటారు మీరు. ఇట్ ఈస్ సచ్ అండ్, ఇట్ ఈస్ తర్వాత ఇక్కడ సచ్ రాయాలి. ఇట్ ఈస్ సచ్ అండ్ ఇంట్రెస్టింగ్ సిటీ, తర్వాత ఏం చేయాలి, ఈ ఫుల్ స్టాప్ తీసేసి దట్ చేర్చాలి. దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ అగైన్. చూడండి చాలా సింపుల్. సచ్ అనేటువంటిది ఇక్కడ ఇట్ ఈస్ సచ్ అనేటువంటిది చేర్చడం అనేటువంటిది దాదాపు వర్బ్ ముందర చేర్చాలి. వర్బ్ అనేటువంటి ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఉంది, దాని ముందర ఆర్టికల్ వాడింది కాబట్టి దానికంటే ముందే చేర్చాలి మనం, ఎందుకంటే దీని తర్వాత ఆర్టికల్ ఉంటే మీనింగ్ చేంజ్ అవుతుంది, మీనింగ్ లెస్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్. థర్డ్ వన్ ఒకసారి చూసిన, వి బుక్డ్ ఏ హాలిడే, వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ ఆల్తో అంటే వీ బుక్డ్ ఏ హాలిడే ఆల్తో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. ఇక్కడ మనము వీ బుక్డ్ ఏ హాలిడే ఆల్తో అయినప్పటికీ వీ హ్యావ్ వెరీ లిటిల్ మనీ. ఓకే, ఈ రకంగా ఫుల్ స్టాప్ తీసేసి ఆల్తో అనేటువంటిది వాడతామండి. చాలా ఈజీ ఇవన్నీ కూడా. ఇఫ్ క్లాస్లో కానీ మళ్ళీ మీకు ఒకటి విషయం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ గురించి, ఆల్తో గురించి, ఈవెన్ దో గురించి, ఐదర్ ఆర్ గురించి, నైదర్ నార్ గురించి, సో దట్, ఇవన్నీ టు ఇవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మనం స్ట్రక్చర్ ఫామ్ ఆధారంగా నేర్చుకుంటామండి. ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్, సో దట్ వాడాలండి. కాబట్టి నాకు తెలిసైతే సో దట్ అనేటువంటి చాలా ఈజీ, మీరు చేసి ఉంటారు. ద టూర్ గైడ్ వాజ్ సేమ్, ద టూర్ గైడ్ వాజ్ తర్వాత ఏం చేయాలి, సో ఇన్ఫర్మేటివ్, తర్వాత ఏం చేయాలి, ఫుల్ స్టాప్ తీసేసి దట్ చేర్చాలండి. మిగతావన్నీ సేమ్ అండి. ఏం చేస్తామంటే ఎప్పుడైనా వర్బ్ ముందరనే చేర్చుకోవడానికి లింకర్స్ అనేటువంటిది ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా మనము ఇక్కడ ఇంట్రెస్టింగ్ ముందరనే చేర్చాము సచ్ అనేటువంటిది, కాబట్టి ఈ రకంగా చేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఈ డిడెంట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూజ్. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, సేమ్ రాయాలండి. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్, తర్వాత కామన్గా ఏం చేస్తామంటే ఆ ఫుల్ స్టాప్ ఉన్నటువంటి తీసేసి కామా చేస్తామండి. కామా హీ బుక్డ్ ఏ క్రూజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇక్కడ ఉన్నటువంటి దాని ద్వారా మనకు రాయమని చెప్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కావాలి. ఒకసారి మీరు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ తో అనేటువంటిది వచ్చింది, ఈవెన్ దో అనేటువంటిది వచ్చింది, ఒకసారి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జైనులుబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్ అనేటువంటిది చాలా ఈజీ అండి. జైనులుబ్దీన్ హ్యాడ్ తర్వాత జైనులుబ్దీన్ హ్యాడ్ నైదర్, ఇక్కడ నో అనేటువంటిది తీసేయాలి, ఇక్కడ ఇది తీసేయాలి. నైదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ అనేటువంటిది ఇక్కడనేమో నైదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్ అనేటువంటిది ఇక్కడ ఇది తీసేసి రెండు చేస్తే సరిపోతుంది. ఎయిత్ వన్ బిసైడ్స్ అనేటువంటిది ఉందండి, దీన్ని కూడా ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కామన్గా బిసైడ్స్ అనేటువంటిది కామన్గా ప్రారంభంలో రాసుకుంటే సరిపోతుందండి. ఈ రకంగా అంటే మనకు ఇంత హార్డ్ ఉంది ఎలా సార్ అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మనకి ఇలా ఇయ్యడండి, 4 సెంటెన్స్ ఇస్తాడు మనకు, అందులో ఏబిసిడి ఇస్తాడు. ఇందులో కరెక్ట్గా లేనటువంటి సెంటెన్స్ ఏంది, లేకుంటే లింకర్స్ అనేటువంటిది కరెక్ట్ వాడబడినటువంటి సెంటెన్స్ ఏది అనేటువంటిది ఇట్లా ఇస్తాడండి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు, చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. ఈ రకంగా అయితే మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మిగతా ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ అనేటువంటిది ఇచ్చిండు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి. ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి అంటే మనమే ఎగ్జాంపుల్స్ అనేటువంటి తీసుకొని చేయమని చెప్తుండు. ఎలాగో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది మనము తీసుకొని చేస్తాం కాబట్టి 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ టెక్స్చువల్ గ్రామర్ అనేటువంటిది చెప్పడం జరిగింది.
మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం 100% కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే తప్పకుండా లెజెండ్స్ మాత్రం తప్పకుండా లైక్ చేసి చూసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.